గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం లీడ్ క్యాంప్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీడ్ క్యాంప్ కార్పొరేషన్ నుంచి శిక్షణ పొందిన 300 మందికి ఆయన సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు పెమ్మసాని మాట్లాడుతూ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, కలెక్టర్ తమీం అన్సారియా, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మన్నవ మోహనకృష్ణ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి జ్ఞానం మెండుగా ఉన్నటువంటి మా మాదిక సోదర సోదరి మనందరికీ కూడా నమస్కారాలు. ఏదేమైనప్పటికీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, తక్కువ మాట్లాడదలుచుకున్నా. కేవలం టీవీలో మాటలు చెప్పడమే కాకుండా వాస్తవంగా పనిచేస్తున్నటువంటి చైర్మన్ అయినటువంటి పిల్లి మాణిక్యాలరావు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఆయన వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సమస్యలన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు. నెట్ క్యాప్ అంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఆ దాదాపు 6 కోట్లు పెట్టి 2 ఫ్యాక్టరీలు స్టార్ట్ చేశారు. అవి త్వరలో ఉత్పత్తులు స్టార్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు 300 మందికి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పారు. 150 మెంబర్స్కి అందులో జాబ్స్ కూడా వచ్చినాయని. ఇక్కడే చాలా ఇంపార్టెంట్. అయితే ఒకటి, రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ సభలో ఉపన్యాసాలు చెప్తారు, తప్పులేదు. అయితే నేర్చుకునే వాళ్ళు వాస్తవాలకు దగ్గరగా ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయి. వాస్తవాలకు దగ్గరగా ఉండటం అంటే ఈ రోజున ఆటోమేషన్, ఫారెన్ కంపెనీస్, మెషినరీ వచ్చినప్పుడు వాటితో పోటీ పడడం అంత ఈజీ అయ్యేటువంటి పరిస్థితి కాదు. అయితే 2 రకాలుగా, ఒకటి నేర్పించిన ట్రైనింగ్ తోటి మంచి కంపెనీలో ఉద్యోగం చేయటం అనేది ఒకటి. రెండోది, మిషన్లతో పోటీ పడే విధంగా భారతీయ సంస్కృతిని, మీ జ్ఞానాన్ని, వారసత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళతో కంపీట్ అవ్వలేని విధంగా ఏ విధంగా చేయాలనేది రెండోది. ఇందులో క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి, సృజనాత్మకతకి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తుల ఆలోచనలకు తగ్గట్టుగా వెరైటీస్ చేస్తే కొంతమంది ఆదరిస్తారు, ఆ విధంగా మీకు అభివృద్ధి చెందుతుంది. అంతేగాని మిషన్లతో పోటీ పడితే ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. కాబట్టి క్వాలిటీ, క్రియేటివిటీ. లీడ్ క్యాంప్ ఫార్మేషన్ డే, అట్లాగే నేను కూడా గత సంవత్సరం ఇదే రోజు లీడ్ క్యాంప్కి చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నాను. ఈ సంవత్సర కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు లీడ్ క్యాంప్ ద్వారా చేయటం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగ యువత చర్మకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, అట్లాగే 2 చోట్ల 6 కోట్లు పెట్టి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టడం, అట్లాగే చర్మకార కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయటం, రోడ్ల మీద చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్ళకి ఇలాంటి బాక్సులు తయారు చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో చాలా చేశాం. అట్లాగే భవిష్యత్తులో లీడ్ క్యాంప్కి చాలా నిధులు అవసరమై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనుక సహకరిస్తే ఎస్సీల్లో అట్లాగే చర్మకారుల్లో ఉన్నటువంటి నిరుద్యోగ నిర్మూలన చేయడానికి, చాలా కష్టపడి పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సహకరిస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి దీన్ని పురోగభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. సార్, ఇప్పుడు ఒక్కొక్క షాప్కి ఎంత ఖర్చు అయింది? దీనికి కరెంటు లేకుండా ఇప్పుడు సోలార్ సిస్టమ్ అంటారు. సోలార్ మొత్తం ఎన్ని షాపులు ఇచ్చేసారు? గుంటూరు నగరం మొత్తం మీద 50 మంది ఉన్నారు. అట్లాగే మంగళగిరిలో 30 మంది ఉన్నారు, తెనాల్లో 30 మంది ఉన్నారు, ఇట్లాగా విజయవాడలో కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా మేము డేటా కలెక్ట్ చేసాము. వీటినన్నిటిని కూడా మా దగ్గర పెట్టుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు మంగళగిరిలో ఒక 5, మిగతా చోట్ల మొత్తం కలిసి ఒక 5-10 అట్లా ఇస్తున్నాము. వీటికి కొంత మోడిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సోలార్ ప్యాడ్లు పైన పెడతాము, దాని ద్వారా కరెంటు బిల్లులు కట్టుకునేటువంటి పని ఉండదు. ఎవరైతే కస్టమర్ ఉన్నాడో కస్టమర్ లోపల కూర్చుంటారు. రోడ్డు మీద కూర్చున్నప్పుడు చెప్పులు వాళ్ళ ముఖాన ఎడవటం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది.